హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై మిల్కీ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథలోకి వెళ్తే, అనగనగా ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా దిట్టంగా ఉండేది. రెండు జంతువులు చాలా స్నేహంగా ఉండేవి. అయితే ఒకరోజు ఒక సింహం తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా సరే దానిని చంపి తినాలనుకుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుణ్ణి చంపుతుందేమో అని కొక్కరొకో కొక్కరొకోమని అరవసాగింది. కోడిపుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానం నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అని తనను తాను మృగరాజులా ఊహించుకొని సింహం వెంటబడడం ప్రారంభించింది. సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికే వచ్చింది అనుకొని ఒకే ఒక్క గెంతులో గాడిద మీద పడింది. తన పని ముగించుకొని బావుమంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.